హాయ్, మేము పానీపత్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెళ్ళాం. అక్కడ మోసపోదాం అనుకుంటే మోసపోకూడని చోట మోసపోయాం. అదేందో తెలియాలంటే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అంతే, నేను చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని. నా వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే కొంచెం నా వీడియో క్లిప్స్ అనేవి జిగ్జాగ్గా ఉంటాయి. నా కోసం లాస్ట్ వరకు చూడండి. గురు అటువంటిది మా వీడియో ట్రైన్లో జొమాటో కూడా స్విగ్గీ ఆర్డర్ పెడతాం. ఎలా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాం. ఆల్రెడీ ఇచ్చేసాడు స్విగ్గీ గిగ్గీ అని. మరి లోపల అట్టుంటుంది తెలియదు. ఎంతరా మనం ఆర్డర్ పెట్టింది? 200 బిర్యానీ. ఇది స్వీట్ బాక్స్ లాగా ఉంది. స్వీట్ బాక్స్ కి 200 అనమాట. కాకపోతే లోపల బిర్యానీ వెనక పెడదాం. తినొచ్చు బిర్యానీ స్పూన్ లో. ఫస్ట్ మేము చూసి మాస్కులు అనుకున్నాం, కాకపోతే స్పూన్. ఫస్ట్ స్పూన్లతో బిర్యానీ తింటాం. దీనికి రైతా అప్పుడు ఇంకో 200 స్వీట్ బాక్స్. కాబట్టి 2 బిర్యానీ. ఎవడన్నా మోసపోతే చిన్న కామెంట్ చేయండి. కాకపోతే ఇదే మాకు దిక్కు ఈరోజు. మా మాస్క్ ఓపెన్ చేస్తున్నాడు. చెక్క స్పూన్, వుడ్ స్టిక్, వుడ్ స్పూన్. ఊరేని అమ్మ టిష్యూ కూడా ఇచ్చాడుగా, అందుకే తీసుకున్నట్టున్నాడు రా. 200. 2 స్వీట్ బాక్సెస్ కాస్ట్ 500 రూపీస్. కాకపోతే దీనిలో బిర్యానీ ఫిల్ చేసి ఇచ్చారు మనం. ఎట్టుండేద్దో ఒకసారి ఓపెన్ చేయమచ్చా. అట్లా తిప్పి చేస్తే పోతాయి. టేస్ట్ చూసి చదువుతానని మళ్ళీ నువ్వు స్పూన్ టేస్ట్ చేయి నువ్వు ఫస్ట్. ఎగ్ బిర్యానీ, మనం చికెన్ బిర్యానీ కదా పెట్టింది. ఇది రేష్మి. ఇది రేష్మియా? ఇప్పుడు మనం తినేది గీ రోస్ట్ బిర్యానీ. బాగా ఉంది కానీ క్వాంటిటీ తక్కువ ఇచ్చింది. ఇదేమో రెసిపీ బిర్యానీ, రెసిపీ బిర్యానీ. ఇది వచ్చేసరికి ఏమో రేష్మా బిర్యానీ. రేష్మా ఎలా ఉందా? టేస్ట్ చేయరా ఎలా ఉందా? ఎట్టుంది? వేసి పడే దానిలో వేసి పడి ఎంత అట్లా. Early in the morning, time is 5:30. 5:30 ట్రాఫిక్. ఇక్కడ ఆరెంజ్ పింక్ డ్రెస్ రావటమే ఒక మ్యాజిక్ జరిగింది. చూసావు కదా, ఒక ఆమె ఫ్లాగ్ వేసేసి 50 రూపీస్ తీసుకుంది. నేను ఇంకా ఫస్ట్ టైం వేసినప్పుడు ఏమనుకున్నానంటే, సరే కొంతమంది ఇట్లా వేస్తారేమో అనుకుంటే డైరెక్ట్గా వచ్చేసేసి 50 రూపీస్ అడిగింది. ఏం చేస్తాం, తప్పకుండా కొట్టాల్సి వచ్చింది. 50 రూపీస్ గయా వేసి వెళ్ళి
ఇంకేంది ప్రేమతో వేసింది అనుకున్నా. 50 రూపీస్ అంది వేసి. मेरे पास पैसे नहीं అన్న, ఫోన్ పే ఉంది. ఫోన్ పే ఆమె ఫోన్ పే అనగానే 50 రూపీస్ కొట్టు నో అని చెప్పేసి 20 కొట్టా. పింక్ అమ్మ ఇది కూడా బిజినెస్ లాగా ఉంది రామచ్చా. అది అనుకున్నా అమ్మ ఎంత ఉందా అనుకున్నా. అటు ఇటు చూడంగానే 50 రూపీస్ అంది. నాకు ఇంకా గల్లి పెట్టి కలుపుతారు ఎట్లా పట్టట్టు పడతాయి. ఢిల్లీ నుంచి పానీపత్ మామూలు లేదు. లోకేష్ కూడా సినిమాలో వాళ్ళ తమ్ముడిది ఢిల్లీ వాడుతున్న పోలీసు నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు కదా మనకి. అసలు రైల్వే పానీపత్ రైల్వే స్టేషన్ అనే బోర్డు కనబడితే చాలు. ఫుల్ లొకేషన్. టికెట్ వేస్తాం. మమ్మీ టీకే అమ్మయ్యట. ఏరియా ఫుల్ రిచ్గా ఉంది కదా. ఏరియా చూస్తానేమో ఫుల్ పాష్. ఈ ఏరియానేమో అడిగిలో ఉన్నట్టు ఉంది. ఇక్కడ థ్రిఫ్టింగ్, మళ్ళీ థ్రిఫ్టింగ్ పార్ట్స్ ఇక్కడ అంటే ముందుకెళ్తే ఎన్న అయ్యానవరా. లొకేషన్ అయితే ఇక్కడ చూపెట్టింది. ఎటు నుంచి ఎట్టు వెళ్ళాలో తెలీదు. ఫోన్ కరు. ఇక్కడ ఏం లేదు దారి అయితే. మార్చేసిందా ఈరోజు కాటి ఏమంటే కొత్తగా అవుతుంది నాకు. మార్నింగ్ పక్కలు ఏం చేయకపోతే బాగుండేది. వాడు పక్కన చదువుతుంది మనకి వెళ్ళి. మనం బాగానే ఉన్నాం అంతగా. ఫుల్ బ్లాక్ మోడల్స్ మళ్ళీ. ఇల్లు వేసుకున్నా ఇంకా తక్కువ కొత్త కదా. ఇంకా తక్కువ కొత్త అవునా కదా. నాకు తెలిసి వచ్చే బల్క్లో కదా. నా తొలికి ఏం తెలుసు చాలా వాటికి బ్రాండ్ల గురించి. అందరు పనులకి వెళ్ళే వాళ్ళ మన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండేది కదా. మన వాళ్ళకి హెచ్ఎండి అమ్మ అంటే ఆ డీజిల్ అంటే కొంచెం తెలుసు కాబట్టి ఇంక వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకొని మన వాళ్ళకి అమ్ముతున్నారు. ఐ థింక్ ఈడ నా బాస్ డీకే ఈడ. పొద్దున్నే దిగాం పానీపత్ నుంచి. వేడు నేను రాగానే ఈజీగా థ్రిఫ్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం. ఏం తెలియకుండా వచ్చారంటే ఇక్కడికి వేలకు వేలు వాటిని ఏమంటారు మధ్య బూట్సా గోడౌన్స్ వేలల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఎత్తికాము, వెళ్ళిపోయి మొత్తం ఏరుకొని వచ్చేద్దామని. బట్ కష్టమే. అట్లా ఇట్లా చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అయితే ఇన్ఫర్మేషన్ అడిగాం. మనవాడు మంచిగానే అడిగాడు, మంచిగానే ఇచ్చాడు. దానికి ఒక ట్యాక్స్ ఇస్తాడు. బట్ మనోడు అడిగిన దానికి వర్తే. ఎందుకంటే మనోడు ఎంత కష్టపడకుండా పర్టికులర్గా ఒక నేమ్ చెప్పాలంటే చాలా కష్టం. మనోడు ఛార్జ్ చేసాడు. ఆ ఛార్జ్ని బట్టి మనం ఇచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం అవుతుందో ఆడికి వెళ్ళేది నాకు తెలీదు. పొద్దున్నుంచి అయితే అన్నం లేదు, కూడి లేదు, తిండి లేదు. పొద్దున్నే దిగాం ఢిల్లీ నుంచి. చిత్తూరు ఏడారు ఉన్నట్టుంది ఇప్పుడు. మనోడు ఇప్పుడు లొకేషన్ షేర్ చేస్తా అన్నాడు. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు మనకి. తెలియగానే తెలియని ఊరు వస్తే చాలా కష్టాలు ఉంటాయి బ్రో. ఇక్కడ వాటర్ కూడా దొరకట్లా. ఇక్కడ దొరికి ఏంటంటే చూపిస్తున్నానండి. మొట్టు పత్రుల లాగా సమోసాలు, గుట్కా, తంబాకు ఇట్లాంటివి ఇక్కడ ఫేమస్. చుట్టూరు ఎండ, చచ్చిపోతాం బ్రో ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటే. చాలామంది ఇప్పుడు వాడు తయారయ్యాడు. వాడు కరగట్టుకి వెళ్ళి థ్రిఫ్ట్ చేస్తా ఎందుకు వచ్చినాయి వాడు చదువుతాడు.
ఏమున్నాయి భయ అది ఇది అని. గుర్రాలు ఉన్నాయి ఆడ పడతాడ, ఆడిస్తే మీకు కూడా కనపడిద్ది. మనోళ్ళు అయితే తెచ్చుకొని పెంచుకుంటారా మిక్సర్గా కట్టేసి. హిల్స్ కానీ ప్లాస్టిక్ సామాన్లు ఇట్లాంటివి కావాలంటే ఇప్పుడే ఫోన్ చేయమాకంలే, నాకు ఫోన్ చేయండి. దానికి ఒక రేట్ ఉంటుంది, ఆ రేట్లు వెలగాడతాం. నీకో రేట్ ఉంటుంది, నీకో రేట్. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అర్థమైంది ఇన్ఫర్మేషన్కి ఎంత వాల్యూ ఉందో. ఇన్ని రోజుల నుంచి నేను బాడీ టిప్స్ కొంచెం చాలా ఈజీగా చెప్పేస్తున్నా. ఏ రోజు నుంచి ఎవడైనా అడిగే పని అయితే నేను కూడా సర్టెన్ అమౌంట్ క్రియేట్ చేస్తాను దానికి. ఆ గుర్రం చూడండి, కనపడిద్ది ఆ గుర్రం. ఇందిరా బ్లాక్ గుర్రాన్ని అట్టు వదిలేసారు మచ్చా. దాన్ని కనుక పెంచుకుంటే దాన్ని తిట్టంగా తయారు చేసిరా పెంచి. చీరలు రమ్మని దాన్ని వేసుకొని వచ్చేసి చీరాల. ఇయ్యరా బాక్ష అంగానే చీరాల్లో ఉన్నది. ఫ్లాష్ మ్యాన్ Volkswagen Polo. Volkswagen ఎమ్మె ఆడబడితే ఆడ ప్యాకెట్లు ఆడుతున్నారు. ఇక్కడ ఇష్టం వచ్చింది చేస్తున్నారు. అదే దానికి నాతో వాళ్ళు దేనికి వెనకాడ అనేది వాళ్ళ ఇష్టం. ఏది పోలీసులు వెళ్ళి సిగరెట్ తాగుతున్నారు, అయ్యేదిరా విమల్లో వస్తున్నారు, వాళ్ళ ఇష్టం. పోలీసులు లేదు గెలిచి లేదు. ఇప్పుడే మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక గూడెం ఓనర్ వచ్చాడు. ఓనర్కి జాకెట్స్ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల మనోడు నెంబర్ దొరికింది. మనోడు వచ్చి మనల్ని రిసీవ్ అయితే చేసుకున్నాడు. ఆడికి వెళ్ళి అయితే నెక్స్ట్ ఆడ మాల్ ఎలా ఉందో చూసి చెప్తాను. టైం ఇప్పుడు 5:07 అవుతుంది. 5:07 PM. పొద్దున్న నుంచి ఈ వాటర్ బాటిల్ తప్ప ఏం లేదు. పొద్దున్న ఎన్నింటికి దిగామరా? 5:30. మార్నింగ్ 5:30కి దిగి ఆ ఢిల్లీ నుంచి ఇటు పానీపత్కి 9కి వచ్చాం. 9 నుంచి వాటర్ తప్ప ఏం లేదు. ఎంతో ఈజీ అనుకున్నాం కానీ వచ్చేటప్పుడు ఎట్టుంది చేతులు వాకింగ్. ఇక్కడ ఫుడ్ పొద్దున్న నుంచి ఫుడ్ తినాలంటేనే భయం. సగం ఆ భయంతోనే ఫుడ్ తినాలి కూడా. సమోసాల్లో పేరు దొరకట్లా. అవును, మోటు బతులలో మోటు సమోసా దానిలో ఏదేదో కానీ తినలేక ఇప్పుడైతే రూమ్ కోసం అయితే వెళ్తాను. ఆ రూమ్లో ఎట్లా ఉంటాయో కూడా తెలీదు. ఇప్పుడు మా డీలర్ మమ్మల్ని మోసం చేస్తాడో అది కూడా తెలీదు. కాకపోతే మళ్ళీ రేపు కలుసుకుందాం అని చెప్పాడు వాడు. రేపు వేరే స్టాక్ కోసం మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ లేచి మళ్ళీ ఇంతే తిండి తిప్పలేకుండా ఎందుకు అనిపించింది ఒక్కోసారి. కానీ ఒక్కసారి అనుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అది ఇంకా బాగోదు కదా. ఎట్లయినా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంత దూరం వచ్చాం. చీరాల్ టు పానీపత్ ఏమవుతుందో నెక్స్ట్ చూడాల్సింది. ఇట్లా ట్రాక్టర్లో డైరెక్ట్ ఇలా స్టాప్ అవుతుంది. వెనక్కి వెళ్తానా? రావట్లేదుగా, వచ్చిద్దిగా. ఇప్పుడు రూమ్ల కోసం సర్చింగ్ చేయాలయా. మొన్న నైట్ బాత్ చేశాను, మళ్ళీ ఇప్పుడే బ్రో బాత్ చేసింది. మా సోప్ చూపించమంటారా? స్పెషల్. ఇది చూస్తే కొంచెం మీకు ఇట్లా అనిపిస్తుంది. ఫేమస్ కాకపోతే కొంచెం స్పెల్లింగ్ తప్పు. ఇప్పుడే బాత్ చేశాను బ్రో. మొన్న నైట్ చేశాను అనుకుంటా బాత్. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. పొద్దు నుంచి అయితే ఏం తినలేదు, చాలా ఆకలిస్తుంది. ఫుల్ పొల్యూషన్ బ్రో ఇక్కడైతే. మొత్తం డస్ట్. వచ్చినంత వచ్చి తీసుకునే వెళ్ళేంత ఈజీ ఏం కాదు. పానీపత్కి వచ్చి థ్రిఫ్ట్ చేయటం అంత ఈజీ కాదు. చాలా అంటే చాలా కష్టం. ఎట్లయితేనే కొంత స్టాక్ అయితే తీసుకున్నాం మీకు నచ్చేలా. అది మీ సపోర్ట్ ఉంటే అయిపోతుంది అది. అండ్ రేపు ఈవినింగ్ దాగుండి చూసుకొని మంచి ప్రోడక్ట్స్ తీసుకొని వద్దామనే చూస్తున్నాను.
అండ్ ఇప్పుడైతే బాత్ చేశాను కాబట్టి ఫ్రెష్ అయ్యాను. బట్టలు వేసుకొని ఇక ఏమైనా తినడానికి వెళ్తాను. ఏం తింటానో కూడా చూపెడతాను. లెట్స్ వాచ్. ఇప్పుడు వెళ్ళి బిర్యానీ తెచ్చుకున్నాం. బిర్యానీ రేటు బిర్యానీ ఎలా ఉందో ఎడా పానీపత్లో చూపి మంచిగా బిర్యానీ. ఓ బిర్యానీ కేజీ కేజీ ఎంత తెలుసా? 240 రూపాయలు. అదే మన చీరాల్లో 100 రూపాయలకి వచ్చేది అది. మళ్ళీ ఇదేది ఆఫా? ఈ ఆఫ్ ఎంత? 120 ఆఫ్ అంటే ఇది. నూడిల్స్ కూడా ఎంత, నూడిల్స్ ఇంకా ఎక్కువ వేస్తారేమో దీని మీద. మళ్ళీ ప్లేట్లు అఫీషియల్గా మాకు బిర్యానీ తినడానికి. దీని స్పెషాలిటీ ఏంటంటే సమోసా తినడానికైనా అయ్యే, పూరి తినడానికి, బిర్యానీ తినడానికైనా అయ్యే. ఇంకేమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు వైట్ కవర్లో? ఏంటి తెలియదు మనకు కూడా. బాగున్నావు? అట్టుంది టేస్ట్ చేసావుగా? అట్టుంది, బాగానే ఉంది, పర్లా. ఓకే. Day 2 of thrifting in Panipat. నేను నైట్ మిగిలిన బిర్యానీ బాగున్నా బాగాలేదు కడుపు నింపుకో. తర్వాత తింటామో లేదో ఒకటి తెలీదు. మనం ఏమంటే తిన్నాడు, నేనే తింటున్నాం. తిని మనం బయలుదేరాలి మళ్ళీ. ఓకేనా? ఇప్పుడే థ్రిఫ్టింగ్ లో మాకు డాలర్ దొరికింది. డాలర్ డాలర్ ఇన్ఫిట్లు మొత్తం అమ్ముతున్నారు. చుట్టుపక్కల మొత్తం కూడా మొత్తం సెకండ్ హ్యాండ్ మాల్. ఆడ వెళ్తున్నాడు చూసారు ఒక మనిషి. వాడంతా ఇట్ మీన్స్ తప్పుగా అంటున్నాను కానీ చూపించాను కదా ఒక మనిషిని. ఆయనంత మనుషుల్ని మేమెంతవరకు ఏడా చూడాల యారా. అవును, చాలా మంచోడు గైస్. ఎంతమంది మా ఇంటి దగ్గర వాళ్ళే చూడాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము ఇలాంటి మంచోడు మన ఆంధ్రాలోనే దొరకడు, కానీ ఇక్కడ నార్త్ సైడ్ ఉన్నాడంటే చాలా గ్రేట్. అది మామూలు నార్త్ వాళ్ళు ముంచేస్తారని అన్నారు కానీ ఈయన ముంచే వాళ్ళు కూడా పక్కన నెట్టి మనల్ని కాపాడే రకం. ఎంత మంచోడు అంటే మేము ఎవరో కూడా తెలియకుండా మాకు చాలా హెల్ప్ చేశాడు. ఇంట్లో కన్నా మంచిగా చూసుకుంటున్నాడు. కూల్ డ్రింక్ తాగుతారా, తింటారా, ఎవడు అడుగుతాడు ఇప్పుడు? అది కాక అదర్ స్టేట్. అట్టయితేనే మన ఆయన బండి ఇచ్చేసాడు. ఆయన బండి మీద జరుగుతున్నాం. మన ఇంటి దగ్గర డ్యూక్లు V3 వేసుకుని తిరుగుతారు చప్రీగా. ఈడంట కాదు, ఎంత పెద్దోడైనా సరే స్ప్లెండర్ బండి స్ప్లెండరే. మేము ఇప్పుడు దాకా స్ప్లెండర్లే చూసి ఉంటాం మొత్తం. ఓ స్ప్లెండరే ఆడలేదు, స్ప్లెండరే. ఇక్కడ రేరుగా ఏంటంటే మీరు వాడే డ్యూక్లు అసలు కనపడలేదు ఎంతవరకు మాకు. యాడ్ చూసినా స్ప్లెండర్. అందుకని మీరు ఇక్కడ నుంచి అయినా మంచి బండ్లు కొనుక్కోండి యారా. ఓవర్నా చప్రీగా డ్యూక్లు V3 అంటే బాగానే ఉంటాయి అనుకో. ఇడంత పెద్దోడైనా సరే స్ప్లెండర్. హీరో వాడికి సేల్ అయ్యే బండి అంటే నాకు తెలిసి స్ప్లెండర్ బండినేమో. ఇక్కడ నెట్టుకుంటూ వెళ్తున్నాడు, వాడిది కూడా స్ప్లెండర్. ఫుల్ మోడిఫై స్ప్లెండర్. అయితేనేమో కొంత స్టాక్ అయితే తీసుకున్నాం మనోడి ద్వారా. అవి ఇప్పుడు అటు ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఇంపోర్టా తీసుకొని రావాలా? ఏం నుంచి చేసేదాన్ని ఇంపోర్ట్ అంటారా ఎక్స్పోర్ట్ అంటారా? ఎక్స్పోర్ట్ అంటారు. ఏ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆడికి వచ్చేలేక 1 వీక్ అవుతున్నారు. మనోడు వస్తున్నాడు, మా సహాయం చేస్తున్నాడు.